కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల ఆస్తి కాగితాలు పోతాయి. మరి మీ ఒరిజినల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఎక్కడైనా పోయినా లేదా పారేసుకున్నా అటువంటి పరిస్థితుల్లో తిరిగి అవి పొందొచ్చా? పొందాలంటే ఏం చెయ్యాలో అర్థం కావట్లేదా? అయితే ఈ వీడియో చూడండి. కొన్ని సందర్భాల్లో మన వద్ద ఉన్న అసలు ఆస్తి పత్రాలు తప్పుగా ముద్రణ కావడం, లేదా ఎక్కడైనా మర్చిపోవడం, లేదా మరొకరు దీనిని దుర్వినియోగం చేసి మీ ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఏం చెయ్యాలో అనేది చూద్దాం. ఆస్తి పత్రాలు రక్షించడం, వాటిని జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ మనలో చాలా మంది ఆస్తి రికార్డులు అనుకోకుండా ఎక్కడో పోయినట్లయితే భయాందోళనకు గురవుతారు. ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఇది మంచి సమాధానం. భవిష్యత్తులో మీ ఆస్తిని విక్రయించడానికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ చాలా ముఖ్యం. మీరు ఆస్తికి నిజమైన యజమాని అని, దానిపై మీకు చట్టపరమైన హక్కుందని ఆస్తి రికార్డులు మాత్రమే చూపిస్తాయి. ఒరిజినల్ ఆస్తి పత్రాలు మిస్ అయితే ఆస్తిని క్లెయిమ్ చేయొచ్చు. వాస్తవానికి ఆస్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మీ పేరు మీద లేదా మీ ఇంటిలోని ఒకరి పేరు మీద రిజిస్టర్ చేయబడి ఉంటుంది. అయితే ఆకస్మిక అవసరం వచ్చినప్పుడు సమాచారం తక్షణమే పొందే వీలు మీకుంటుంది. మీ డాక్యుమెంట్ పోతే డూప్లికేట్ డాక్యుమెంట్స్ పొందొచ్చు. కాగితాన్ని పోగొట్టుకోవడమే కాకుండా దొంగిలించిన లేదా కాల్చిన నకిలీ కాగితాలు కూడా లభిస్తాయని గమనించడం ముఖ్యం. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ముందుగా మీ అసలు ఆస్తి పత్రాలు ఎవరైనా పోగొట్టుకున్నా లేదా దొంగలించబడినా లేదా తగలబెట్టినా మీరు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి నిరాకరిస్తే ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. ఆ తర్వాత పోలీసులు డాక్యుమెంట్ల కోసం ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నం విఫలమైతే పోలీసులు మీకు డాక్యుమెంట్ నాన్ ఫౌండ్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. తర్వాత పత్రికా ప్రకటన. పోలీసుల ద్వారా ఆస్తి రికార్డులను వెలికిన తర్వాత మీ డాక్యుమెంట్స్ దొరకనట్లయితే మీ తదుపరి దశ రోజువారీ వార్తాపత్రికలో ప్రకటన వేయించడం. ఆస్తి నష్టం, దాని పూర్తి వివరాలతో దినపత్రికలో ఈ ప్రకటన ఇవ్వాలి. దీని తర్వాత కొన్ని రోజులు వెయిట్ చేసి ఉండండి. సాధారణంగా 15 రోజులు వేచి ఉండాలని సిఫార్సు చేయబడింది. ఎవరైనా మీ ఆస్తి పత్రాలు కలిగి ఉంటే ఈ ప్రకటనను చూసి వాటిని మీకు తిరిగిస్తారు. ఇక చివరి దశ, మీ ఆస్తి డాక్యుమెంట్ ఇప్పటికీ అందుబాటులో లేకుంటే మీరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డూప్లికేట్ డాక్యుమెంట్ కోసం దరఖాస్తు చేయాలి. ఆస్తి నమోదు చేయబడిన అదే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్ కాపీ, నాన్ ట్రేసబిలిటీ సర్టిఫికేట్, వార్తాపత్రిక ప్రకటన కాపీని ఈ అప్లికేషన్తో కూడా జత చేయాల్సి ఉంటుంది. మీ అప్లికేషన్కు కొద్దిపాటి రుసుము కూడా మీరు చెల్లించాల్సి ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ వెరిఫై చేసిన తర్వాత 15 నుంచి 20 రోజుల తర్వాత డూప్లికేట్ కాపీ మీకు ఇస్తారు. దీన్నే సీసీ కాపీ అంటారు. దీన్ని జాగ్రత్తగా పెట్టుకోండి.